ఏకగ్రీవాలైపోయినాయి కొన్ని చోట్ల. అది తప్పుపట్టాం కదా. వాస్తవంగా అక్కడ ఎవరు పోటీ చేయకపోవడంలో ఏకగ్రీవం అయింది. అయినా తప్పుపట్టాం కదా, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని. అట్లాంటిది ఇక్కడ ఏం జరుగుతోంది? ఆల్రెడీ గెలిచినటువంటి ఎంపీటీసీని ఎత్తుకుపోవడం ఏంటి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం ఏంటి, ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం ఏంటి, పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం ఏంటి, వ్యవస్థలు బతుకున్నాయా చచ్చిపోతున్నాయా, అసలు పేపర్లు రాయవు, టీవీలు పట్టించుకోవు, ఎవరికీ పట్టదు, మనం అడవుల్లో ఉన్నామో ఆటవిక రాజ్యంలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఆ అంశాల మధ్యలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ ఒకటి, లిక్కర్ స్కామ్. అది ఉందో లేదో, పోయిందో చచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందుకయ్యా అంటే లిక్కర్ అనేటటువంటిది షాపులో అమ్మారు, ఆ షాపు ప్రభుత్వం చేతిలో ఉంది, అమ్మిన ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది, తయారు చేసిన ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. అందులో మధ్యలో డబ్బులు పంచితే, డబ్బులు తీసుకుపోతే కనుక ఎక్కడి నుంచి పట్టుకుపోయారు ఇవన్నీ ఈడీకి లెక్కలు ఇచ్చారు కదా, అది తేలుతుంది. దాంట్లో తేలేది కాదు, పెట్టేది కాదు, ఆరోపణ చేసినంత మాత్రం లిక్కర్ కుంభకోణం అని మీ చేత 10 సార్లు అనిపిస్తే అది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనిపించేటటువంటి ప్రయత్నం. ఇదివరకటి రోజుల్లో ఒక అమరావతి అలైన్మెంట్ మార్చితేనో లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోనో కుంభకోణం అనే అధికార పక్షం అంటే అది కేవలం కేసే, అభియోగమే, ఆరోపణే, అందులో ఏమీ లేదు, నిజాయితీ అప్పట్లో అద్భుతంగా జరిగింది అంటూ అప్పుడు కథనాలు రాసుకొచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ ఏకంగా ఓపెన్గానే ఒక కథనం, మా వాళ్ళు అయితే కనుక ఏమీ చెయ్యరు, అంతా మంచోళ్ళే, ఎదురోళ్ళు అయితే అంతా చేస్తారు, అంతా దుర్మార్గులే అని చూపించే ప్రయత్నం తప్పించి ఏముంటుంది ఇందులో? లిక్కరు ప్రభుత్వం చేతిలో ఉంటే కుంభకోణం జరుగుతుందా, ప్రైవేట్ చేతిలో ఉంటే కుంభకోణం జరుగుతుందా? ఇష్టం వచ్చిన బ్రాండ్లు దొరికినాయా? అప్పుడు దొరికిన దానికి ఏమైనా డబ్బులు వసూలు చేశారా? మరి ఏ బ్రాండు అర్థం పర్థం లేని బ్రాండ్లని మనమే చెప్పి నాణ్యత లేని బ్రాండ్లను